ఉమ్మడి కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీకి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే ఉంటాయో, ఈ ఎన్నికలు బహుశా అక్రమాలు ఈ విధంగా కూడా చేయొచ్చా, ఈ విధంగా బెదిరింపులు చేయొచ్చా? తుపాకీ పట్టుకున్న పోలీసు, మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇద్దరూ కూడా రాజకీయ పార్టీల మాదిరి వైసీపీతో పోటీ పడుతూ ఉంటే, అసలు అక్కడ బరిలో టీడీపీ కాకుండా వీళ్ళే బరిలో నిలుస్తూ ఉంటే ఎవరు చేసేది ఉంది? వ్యవస్థలే బరిలో నిలిచాయి. ఇక్కడ వ్యవస్థలే బరిలో నిలిచాయి. అబ్బా, ఇంత దారుణంగా మనం ఊహించను కూడా ఊహించలేము. రాత్రి పోలింగ్ బూత్లు మార్చేస్తారు. చివరికి జనాల దగ్గర ఓటర్ స్లిప్లు కానీ టీడీపీ వాళ్ళు తీసేసుకుంటున్నారట. రేపు అవన్నీ గుర్తు వేసేసుకోవడం కోసం ఇవ్వకుండా బెదిరిస్తున్నారట. వందల స్లిప్పులు వీళ్ళే తీసుకుంటున్నారట. అవి వేయడం కోసం చుట్టుపక్కల జిల్లాల నుంచి టీడీపీ వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారట. ఈ ఒంటిమిట్ట జెడ్పీటీసీ పరిధిలో అయితే చివరికి జనం తిరగబడ్డారు టీడీపీ వాళ్ళ మీద. దవంతంపల్లి అట, ఒంటిమిట్ట దవంతంపల్లి ఎస్సీ కాలనీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ అట పూర్తిగా. ఆ ఎస్సీ కాలనీలోకి వెళ్ళి ఓటర్ స్లిప్పులు తీసుకున్నారట. పోయి ఒక ఇంటి దగ్గర పోయినారట, ఓటర్ స్లిప్పులు ఇవ్వండి, దాంట్లో తప్పులు పడ్డాయి అన్నారట. అట్లా మొత్తం 300 ఓటర్ స్లిప్పులు తీసుకున్నారట. అరే, అందరి దగ్గర తీసుకున్నారని తెలిసిన తర్వాత ఆ జనం టీడీపీ వాళ్ళ మీద తిరగబడ్డారు. మాకేం తెలుసు, మీరు ఎవరికి ఇచ్చారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. జనం తిరగబడ్డారు. మేము ఓట్లు వేసుకోమా, జనమా, మా స్లిప్పులు మాకు ఏంటి, ఎట్లా కనిపిస్తున్నాం అని చిన్నగా వాళ్ళు జారుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేసేది ఉంది? వీళ్ళ వైపు న్యాయం. వాళ్ళ ఓటర్ స్లిప్పులు తీసుకున్నారు. అరే, వాళ్ళ ఓటర్ స్లిప్ ఎక్కడుంది, వాళ్ళు ఓటు వేయాలని చెప్పి ఆలోచించే అధికారి ఎవడున్నాడు, పోలీసు ఎవడున్నాడు, ఎవరున్నారు? ఎవడు కొట్టుకుంటే ఎవడు అడుగు వచ్చేది ఉంది? వాళ్ళని ఎత్తినోరు కొట్టుకున్నారు అనుకో, రేపు మా ఓట్లు ఎక్కడా అని పట్టించుకునేవాడు ఎవడు? వాళ్ళ తలకాయ కిందకు కాలు పైకి పెట్టి ఏమంటారు, ఏదైనా ఆసనాలు వేశారనుకోండి, ఎవడు పట్టించుకునేది ఉంది? ఎవడు అడిగేది ఉంది? వాళ్ళ ఓటు హక్కు ఏమైపోయిందని? చూడండి ఎంత గట్టిగా వాళ్ళు కొట్లాడుతున్నారు. మళ్ళీ ఇస్తారు అంటాడు టీడీపీ కంటే. ఆయన వీడియో రికార్డింగ్ చేస్తేనే చిన్నగా ఎట్లా వెళ్ళిపోతున్నాడో చూడండి. మళ్ళీ ఇస్తారండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. చిన్నగా వీడియో రికార్డ్ చేస్తే నాకు తెలియదు పోండి అని. అంత బలిపోయింది. మళ్ళీ ఓటర్ స్లిప్పులు తీసుకొని వీళ్ళు ఏం రాంగ్గా మాట్లాడుతున్నామే అంటున్నాడు టీడీపీ ఆయన. వీళ్ళ ఓటర్ స్లిప్పులు తీసుకొని మా వెతికి తీసుకుపోయి తెచ్చేయండి అంటే ఏం రాంగ్గా మాట్లాడుతున్నారే, ఇస్తాంలే తప్పులు పడ్డాయట, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోకపోయి అంటున్నారు. ఇంకా వాళ్ళ ఓటర్ స్లిప్పులు తీసుకొని ఏంది ఇదంతా? కనిపించట్లేవా ఏ వ్యవస్థకు? వ్యవస్థలో మేము ఇన్వాల్వ్ అవ్వం అనేది ఒకటే తెలుస్తుందా? ఏం వ్యవస్థలు రా బాబు, ఎందుకురా బాబు ఎన్నికలు జరిపించాడు? ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు ఎవడు అధికారులు ఉంటే వాళ్ళకే తీసేసుకొని నామినేట్ పదవుల కింద వాళ్ళే నియమించుకుంటే అయిపోతుంది. ఎందుకు ఈ నెత్తిరేపి జనాల సొమ్ము అంతా?